రేపటి పనిని ఈరోజే చేయి. ఈ కథ చాలా పురాతనమైనది. విశ్వాన్ని జయించాలనే కాంక్షతో సికందర్ తన వీరయోధులైన సైన్యంతో బయలుదేరాడు. అతని సైన్యంలో ఒకరిని మించి ఒకరు మహాబలశాలులు ఉండడం చేత ఆ సైనిక సమూహాన్ని కల్జై సేన అని పిలిచేవారు. ఈ సేనలో ఒక వీరయోధుడే జాబాజ్. తన పేరుకు తగినట్టుగానే అతను అమిత బలవంతుడు. సికందర్కు జాబాజ్ శక్తియుక్తులపైన అమిత నమ్మకం ఉండేది. జాబాజ్ వద్ద ఒక బలమైన మేలు రకమైన అశ్వం ఉండేది. యుద్ధ రంగంలో శత్రు సైన్యంపైకి అది మెరుపు వేగంతో దాడి చేసేది. దాని వేగాన్ని శత్రువులు కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయేవారు. జాబాజ్ ఆ గుర్రాన్ని టైగర్ అని పిలుచుకునేవాడు. ఒకరోజు జాబాజ్ తన టైగర్పై కూర్చొని కొండ పర్వతాల గుండా ప్రయాణం చేస్తుండగా అనుకోకుండా అశ్వం కాలు గట్టి రాతికి తగిలి కాలు నాడ విడిపోయింది. కాలు నుండి గుర్రపు నాడ వీడిపోవడం జాబాజ్ గమనించాడు. నువ్వేమి చింతించకు టైగర్, సాయంత్రం వరకు నీకు ఒక కొత్త గుర్రపు నాడను వేయిస్తాను. నాకు తెలుసు నీకు కష్టంగా ఉందని, కానీ మనలాంటి ధైర్యవంతులకు ఈ విషయం చాలా చిన్నది. ఆ రోజు మొదలుకొని ప్రతిరోజు గుర్రపు నాడను టైగర్కు వేయించడం మర్చిపోయేవాడు. గుర్రంపై బయలుదేరే సమయంలో గుర్రం దగ్గరగా వచ్చి, నన్ను క్షమించు టైగర్, నీకు నాడా కుట్టించాల్సిన విషయం మర్చిపోయాను, కానీ ఈరోజు ఖచ్చితంగా నాడా వేయిస్తాను. మనమేమి యుద్ధానికి వెళ్ళట్లేదు కదా అని నవ్వుకుంటూ గుర్రాన్ని పరుగులు తీయించేవాడు. ఈ విధంగా నిర్లక్ష్యంగా గుర్రానికి నాడ వేయించడం వాయిదా వేస్తూ గడపసాగాడు. పాపం ఆ గుర్రం కాళ్ళు పుండుగా మారి నొప్పి కలిగించసాగాయి. జాబాజ్ మాత్రం గుర్రానికి ఏదో వంక చెబుతూ ఉండేవాడు. ఇదిలా ఉండగా ఒకరోజు యుద్ధ నగారా మ్రోగింది. జాబాజ్ యుద్ధానికి సిద్ధపడి గుర్రాన్ని చేరగా తిరిగి నాడా విషయం జ్ఞాపకానికి వచ్చింది. ఇంతవరకు గుర్రానికి నాడా వేయించలేదు, ఇప్పుడు నాడా వేయించే అంత సమయం లేదు. యుద్ధానికి త్వరగా చేరుకోవాలి. నాకు చాలా బాధగా ఉంది. టైగర్, నీకు నాడా వేయించడం నా వల్ల ఆలస్యమైంది. సరే, యుద్ధం నుంచి వచ్చిన తరువాత నీకు నాడా తప్పక వేయిస్తాను. నేను నీకు వాగ్దానం చేస్తున్నాను టైగర్. జాబాజ్ యుద్ధరంగానికి బయలుదేరాడు. నాడా లేని కాలుకు పుండు ఏర్పడడం వల్ల టైగర్ పరుగులు తీయడం చాలా కష్టమైపోయింది. కానీ యుద్ధం వల్ల తన బాధను మరచి కుంటుతూ పరుగులు తీయసాగింది. హఠాత్తుగా రెండవ కాలి నాడ కూడా వీడిపోయింది. యుద్ధం ప్రారంభమైంది. టైగర్ నాడాల సహాయం లేకుండానే శత్రువుపై విరుచుకుపడి ఎంతో గొప్పగా జాబాజ్ను శత్రువుల నుండి రక్షింపసాగింది. కానీ ఆ యుద్ధ భూమిపై పడిన అస్త్రశస్త్రాల ముక్కలు, చిన్న చిన్న మేకులు దాని కాలికి గుచ్చుకొని నాడాలు లేని ఆ కాలుని మరింత దెబ్బతీశాయి. దాంతో టైగర్కు నిలబడ్డమే కష్టమై యుద్ధ మైదానంలో కూలబడిపోయింది. గుర్రం పడిపోగానే శత్రువులు జాబాజ్ను బంధించి వేశారు. టైగర్ చచ్చిపోయింది. టైగర్ను ఆ స్థితిలో చూసిన జాబాజ్ తన మనస్సులోనే రోదిస్తూ, ఇదంతా నా నిర్లక్ష్యానికి కారణమే. రేపు అనకుండా గుర్రపు నాడాను అప్పుడే వేయించి ఉంటే నాకు టైగర్కు ఈ దుర్భర పరిస్థితి వచ్చేది కాదు. తప్పు జరిగింది. జాబాజ్ తల వంచుకొని బందీ అయిపోయాడు. అతడు ఏ రోజు పనిని ఆ రోజే చేసినట్లయితే ఇప్పుడు ఈ ఆపదలు వచ్చేవే కాదు కదా.